రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న మహిళలు సాధారణంగా ఇంటి పనులకో లేదా వ్యాపారాలకో పరిమితం అవుతారనే భావనను పటాపంచలు చేస్తూ ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి సామాజిక విప్లవానికి నాంది పలికారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను స్వయంగా చూసిన ఆమె తన నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని దృఢ నిశ్చయం చేసుకున్నారు. భర్త మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2024 డిసెంబర్లో నా బనగానపల్లె నా ఆరోగ్యం నా బాధ్యత అనే నినాదంతో ఆమె ఒక సామాజిక కార్యకర్తగా రంగంలోకి దిగారు. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై విద్యార్థులకు మహిళలకు అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జూట్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ కాలువల్లో చెత్త వేయడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ ఆమె చేస్తున్న పోరాటం ఇప్పుడు బనగానపల్లిలో ఒక ప్రజా ఉద్యమంగా మారింది. కేవలం అవగాహనకే పరిమితం కాకుండా ఇందిరారెడ్డి అక్షరాల 40 లక్షల రూపాయల తన సొంత నిధులను పర్యావరణం కోసం వెచ్చించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కడియం నుండి వివిధ రకాల మొక్కలను తెప్పించి బనగానపల్లి రహదారులకు ఇరువైపులా నాటించడమే కాకుండా వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు మొక్కలను పంపిణీ చేసి పచ్చదనాన్ని పెంపొందించడంలో విద్యార్థులను భాగస్వాములను చేశారు. ఈమె కృషికి ప్రభావితమైన విద్యార్థులు వాలంటీర్లుగా మారి ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ నివారణపై ప్రచారం చేస్తుండడం విశేషం. అలాగే పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలన్న ఆమె పిలుపు మేరకు బనగానపల్లిలో రికార్డు స్థాయిలో 56 మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయడం ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. నా బనగానపల్లెను ప్లాస్టిక్ రహితంగా చేయాలి. దీనికోసం నేను ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కల్పించాలి అని చెప్పేసి 2024 డిసెంబర్ 7వ తేదీన పెద్ద ర్యాలీ నిర్వహించి బనగానపల్లిలో అంటే స్కూల్లో విద్యార్థులతో అంటే మొట్టమొదట విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తారు అనేది అక్క యొక్క అభిప్రాయం అది సార్. ఆ విధంగా అక్క 2024 నుంచి ఈ ప్లాస్టిక్ మీద అంటే ఒక గొప్ప పోరాటమే చేస్తున్నారు. అంటే అక్క తన కోసం అని కాదు, ఇది నా ఊరికి నేను ఖచ్చితంగా నా ఊరి ప్రజల యొక్క ఆరోగ్యం నా బాధ్యత అని తీసుకొని నా బనగానపల్లె నా ఆరోగ్యం నా బాధ్యత అనే ప్రోగ్రామ్ని చేపట్టి అక్క ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ ప్లాస్టిక్ని వాడకూడదు. ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది కదా, ఆ బారిన ఎవరు పడకూడదు, నా ప్రజలు పడకూడదు. అక్క నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నా వారు అనే అభిప్రాయం అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టినారు సార్. అది చాలా మటుకు సక్సెస్ అయింది సార్. మా స్కూల్లో కూడా విద్యార్థులు ఈ ప్లాస్టిక్లో వచ్చే ఏ వస్తువులు అంటే కుర్కురేలు కానీ ఈ ఏమన్నా వచ్చేవన్నీ కూడా వాడడం తగ్గించినారు సార్. ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వాడడం లేదు సార్. బీసీ ఇందిరమ్మ మేడం గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేడం ఎప్పుడు స్కూల్కి వచ్చినా మాకు చెప్పేది ప్లాస్టిక్ యూజ్ చేయకండి, ప్లాస్టిక్ హెల్త్కి మంచిది కాదు అని మాకు చెప్పడమే కాకుండా మేము కూడా ఇంట్లో చెప్పేలాగా చేసేసారు మేడం. అంటే అంతలా మాకు అవగాహన తెప్పించారు మేడం. ఇంట్లో చెప్తుంటే వాళ్ళు కూడా ఓకేలే, ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, గన్నీ బ్యాగ్స్ కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తాం, ఏం అవసరం లేదు అని మా అమ్మ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. మేము ఇప్పుడు మ్యాక్సిమం ప్లాస్టిక్ తగ్గించేసాము. తర్వాత స్కూల్లో కూడా ఎక్కడన్నా పేపర్స్ కానీ ఇట్లా ఏమన్నా ప్లాస్టిక్వి కనిపిస్తే కానీ ఏదైనా జంక్ ఫుడ్ కూడా తీసుకోకూడదని ఎక్కువ చెప్పేవాళ్ళు. మేడం ఎప్పుడు వచ్చినా మాతో ఒక టీచర్లా కానీ ఒక పెద్ద స్థాయిలో కానీ ఉన్నట్లు మాట్లాడరు. అంతా మాతో కలిసిపోయి మాతో చాలా చక్కగానే మాట్లాడతారు. ఒక ఫ్రెండ్లీ మేడం ఎలా ఉంటారో అలా బాగా చక్కగా మాట్లాడతారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా పిల్లలందరి తరపున కూడా మీరు ఇంత కృషి చేస్తున్నందుకు మా కోసం చాలా థ్యాంక్స్ మేడం. మా కళాశాలలో గత సంవత్సరం జూలై నెలలో దాదాపుగా 150 మొక్కలను బీసీ ఇంద్రమ్మ గారి చేతుల మీదుగా నాటడం జరిగింది. కళాశాలలో పచ్చదనం చాలా అభివృద్ధి జరిగింది. దీని తర్వాత వాతావరణం కూడా చాలా చల్లగా మారింది. మాకు ఎండాకాలమైన ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ మొక్కల్ని సంరక్షించడానికి కూడా ఒక మనిషిని పెట్టి అదేవిధంగా ఈ నీరు ఈ పైప్ లైన్ కూడా గత నెలలో వేయడం జరిగింది. మేము మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
జంతువుల పట్ల కూడా అమితమైన ప్రేమను చూపే ఇందిరారెడ్డి రోడ్లపై తిరిగే ఆవుల సంరక్షణ కోసం యాగంటి వద్ద ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేశారు. ఇటీవల ఒక ఆవుకు శస్త్రచికిత్స చేయించగా దాని కడుపు నుండి 70 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడడం ఆమెను తీవ్రంగా చెలింపజేసింది. ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేసి ప్రజల వద్ద ఉన్న పాత ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వారికి బదులుగా నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. స్థానిక వ్యాపారులు కూడా ప్లాస్టిక్ కవర్లకు స్వస్తి పలికి పర్యావరణ అనుకూల ప్యాకింగ్ను అనుసరిస్తుండటంతో పట్టణం ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా కనిపిస్తోంది. మేడం ఎక్కడ ప్లాస్టిక్ అనేది ఉండకుండా వాటిని నివారించాలని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాంట్లో మేమందరం వాలంటీర్స్గా ఉన్నాము. ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ చేస్తాము, ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దండి అనేసి. ఇంకా ఇందిరమ్మ మేడం గారు జూట్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఎంకరేజ్మెంట్ చేశారు. వాటి వల్ల కూడా మాకు మంచి ఫ్యూచర్ ఉందని మేము దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఆమె మనుషుల పట్లనే కాకుండా మూగజీవుల పట్ల కూడా ఎంతో ప్రేమను కరుణను చూపిస్తారనే దానికి నిదర్శనం ఆవుల సంరక్షణ. ముందు బనగానపల్లెలో ఎక్కడ చూసినా ఆవులుండి అవి ప్లాస్టిక్ తినేస్తూ, ఎక్కడ చూసినా వాటి మలమూత్రాలతో వీధులు కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేవి. ఇప్పుడు శుభ్రంగా ఉండడమే కాకుండా ఆవులకు కూడా ఒక రక్షణ వ్యవస్థను కల్పించడం జరిగింది. వాటికి బాగా అవి చక్కగా అక్కడ గోశాలలో పెట్టడం జరిగింది. ఓసారి సంక్రాంతి సంబరాలప్పుడు పర్యావరణ పరిరక్షణ కింద చెప్పేటప్పుడు ఆవులు ఏ రకంగా ఈ ప్లాస్టిక్ని తినేస్తున్నాయి, అవి వాటి ఒక ఆవు కడుపులో నుంచి 70 కేజీల ప్లాస్టిక్ కవర్లను కూడా తీయడము, అది చూపించడం కూడా జరిగింది. చాలా వరకు వీధులు ఎంతో రోతగా అపరిశుభ్రంగా ఉండేవి. కాలువలు కానీ వీధుల్లో చెత్త చెదారం అనేది కూడా అది 80% వరకు తగ్గింది. పచ్చదనంతో చాలా కళకళలాడుతుంది. కేవలం ఏడాది కాలంలోనే 80% మేర ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగామని, త్వరలోనే నియోజకవర్గం మొత్తం ప్లాస్టిక్ రహితంగా చేయడమే తమ లక్ష్యమని ఇందిరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తన వంతు కృషిని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఇందిరారెడ్డి చెప్పుకొచ్చారు. ప్లాస్టిక్ నివారించాలని చెప్పేసి నాకు మన 2024లో ఎలక్షన్ల టైంలో నేను బనగానపల్లె టౌన్లో ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం చేసినప్పుడు మొత్తం టౌన్ అంతా తిరిగాను. తిరిగినప్పుడు నాకేమనిపించిందంటే డ్రైనేజ్లలో ఎక్కడ చూసినా చూడ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు ఇలాంటివన్నీ డ్రైనేజ్లలో బ్లాక్ అయిపోయి మొత్తం వాటర్ వెళ్ళిపోకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ప్రతి ఒక్కరు కూడా మేడం డ్రైనేజ్ అంతా బ్లాక్ అయిపోతుంది అంటే ఎందుకు బ్లాక్ అయిపోతుందని చూస్తే మొత్తం అదే. ఇప్పుడు నేను వాళ్ళు పంచాయతీ బోర్డు వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళంతా తీసినప్పుడు కూడా చూశాను. నేను ఎక్కడ చూసినా కూడా అవే అంటే చెత్త పోస్తారు కదా, కాలువలో నుంచి తీసిన చూస్తే ఏముండదు, అన్నీ ప్లాస్టిక్వే ఉంటాయి. అప్పుడు నాకు అప్పుడు నా మైండ్లో అనుకున్నాను, సరే ఎలాగోలా బనగానపల్లె టౌన్లో ప్లాస్టిక్ నివారించాలి, ప్లాస్టిక్ లేకుండా చేయాలని చెప్పేసి నేను ఫిక్స్ అయినా అనమాట. అప్పుడు సరే ఇంకా ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత మన సారు గెలిచి మన ప్రభుత్వం వచ్చింది. అంతా అయినాక ఒకరోజు సార్తో కూర్చొని ఇట్లా నేను ప్లాస్టిక్ నివారణ బనగానపల్లెలో చేపట్టాలనుకుంటున్నానంటే, సార్ అయితే అంత ఈజీ కాదేమో, నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో, ఇది చిన్న విషయం కాదు అన్నారు. సరే ఏమైతే అయింది. ఫస్ట్ నేనైతే ఫిక్స్ అయినాను, ఈ స్కూల్లో పిల్లలకి కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి మొత్తం అన్ని స్కూళ్ళు కూడా మొత్తం బనగానపల్లె టౌన్లో కాలేజీలు, హై స్కూళ్ళు, తర్వాత చిన్న ఎలిమెంటరీ స్కూళ్ళు, ప్రతి స్కూల్ కూడా తిరిగాను. ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, అందరూ కూడా పిల్లలందరూ కానీ టీచర్స్ కానీ తప్పకుండా మేము పేరెంట్స్కి చెప్తాం అని కూడా చెప్పారు. అందరూ 100% సపోర్ట్ ఇచ్చారు. అందరూ ఇట్లా సపోర్ట్ చేస్తారని అనుకోలేదు, నేను ఊహించుకోలేదు కూడా. నేను ఒకటి స్టార్ట్ చేశాను, అవుతుందో లేదో అని లోపలైతే చాలా టెన్షన్ ఉండింది నాకు. కానీ ఒక్కొక్కరు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు నమ్మరు, ఒక్క స్కూల్లో వెళ్ళాను. ఒక స్కూల్లో నేను చెప్తూ ఉన్నాను, అందరినీ పిల్లల్ని కూర్చోపెట్టుకొని ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని పిలవలేదు, చిన్న పిల్లలు వాళ్ళు క్లాస్లో కూర్చొని కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉన్నారు.
నేను అన్నీ చెప్పాక ఒక చిన్న పిల్లోడు బయటకు వచ్చాడు. మేడం నేను నీతో మాట్లాడతాను అన్నాడు. ఏంట్రా ఏం మాట్లాడతావు చెప్పండి. మేడం మీరు చెప్పిందంతా నేను విన్నాను. నేను ఈ రోజు నుంచి మా అమ్మ నాన్నగానే ప్లాస్టిక్ కవర్ తెస్తే నేను మా ఇంట్లో భోంచేయను మేడం అన్నాడు. చూడండి, అంటే చిన్న పిల్లలలో కూడా ఇలా వస్తుంది. అంటే నేను చెప్పే విధానం వాళ్ళకి నచ్చడము, నేను చేసే పని వాళ్ళకి నచ్చడము, ఇవంతా మంచిగా అనిపించింది. నాకైతే నిజంగా చెప్పినా చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది.